సనాతన ధర్మ ప్రచారకులారా, సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం, సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడం, సనాతన ధర్మాన్ని ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తి చేయడం అంటే మీరు ధర్మాన్ని వ్యాప్తి చేయడం అంటే దైవాన్ని వ్యాప్తి చేయడమే. ప్రజల్లో దైవం మీద అవగాహన పెంచడమే. ప్రజలకు దైవభక్తిని పెంపొందించడమే. న్యాయం, ధర్మం, ధర్మం న్యాయమే భగవంతుడు. కాబట్టి మీరు ఆ దైవాన్ని, న్యాయాన్ని ప్రచారం చేసే క్రమంలో జనరంజకంగా మాట్లాడాల్సిన మాటలు వచ్చినప్పుడు, జనరంజకంగా మాట్లాడే సందర్భంలో మాట్లాడినప్పుడు, ప్రజలకు హత్తుకునే విధంగా మాట్లాడినప్పుడు, ఆ ఆ మాటలు కొందరు వేరే విధంగా వక్రీకరించి తీసుకోవడాన్ని మీరు ఎలాంటి సందర్భంలో మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అలా బాధపడాల్సి వచ్చేది ధర్మం గెలవాలి అంటే కొన్ని మాటలు వాడాల్సి వచ్చేది, తప్పదు, నిలబడాల్సిందే. ఎందుకంటే అర్జునుడు మహా కురుక్షేత్రంలో అర్జునుడు మా వాళ్ళందరినీ చంపాలా, నేను చంపను, ఎందుకు ఈ చంపడం ఎందుకు, నేను గెలిచడం ఎందుకు, ఇట్లా పంచాయతీలు నాకొద్దు, నేను చాలా అటువంటి గెలుపు నాకు కాదు అని విరక్తి చెందినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పినాడు? ధర్మం కోసం నిలబడాలా, ఎవరు నువ్వు చంపినా చంపకపోయినా నేను చంపేస్తాను అందరినీ, కాబట్టి నువ్వు ధర్మం కోసం చెయ్యి, ముందు యుద్ధం చేయాల్సిందే, నువ్వు గెలవ అని ఆయన బోధ చేస్తాడు భగవద్గీత. ఆ బోధ చేసినప్పుడు ఈ దాన్ని ఇక్కడ ప్రజలు కూడా ప్రజల్లో ధర్మాన్ని గెలిపించాలన్నప్పుడు ధర్మ ప్రచారం ఖచ్చితంగా చేయాలి కదా. ధర్మ ప్రచారం చేయకుండా ఎవరో ఏమో అన్నారని, ఏదో అంటారని, వాళ్ళు ఎవరికో బాధ తగిలిందని, వాళ్ళు మళ్ళా తిరిగి అంటారని, ఇటువంటివి పెట్టుకొని మనసు బాధ పెట్టుకొని ఉండడం వలన, చేసే పనులన్నీ కర్తవ్యాలని విస్మరించడం వలన నువ్వు ధర్మాన్ని వ్యాప్తి చెందడం ఇబ్బంది పెట్టినట్టే కదా. నువ్వు ఎవరైనా సరే ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో వచ్చే ఆటంకాలను అధిగమించాలా. ఆటంకాలు ఏం చేయవయి, అవి కర్తవ్య నిర్వహణలో అవి ఒక భాగం వస్తుంటాయి, పోతుంటాయి. అధర్మాన్ని అణిచేటప్పుడు, అధర్మాన్ని అణిచివేయాలంటే ధర్మాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసేటప్పుడు అధర్మ పరులు కొన్ని మాటలు మాట్లాడచ్చు, అన్యాయంగా కొన్ని మాటలు మాట్లాడచ్చు, రావచ్చు, వాళ్ళకి తెలియక మాట్లాడతారు అంతే. తెలియక మాట్లాడిన వాళ్ళ మాటలన్నిటినీ పట్టించుకొని ధర్మాన్ని విస్మరించకూడదు, న్యాయాన్ని విస్మరించకూడదు, కర్తవ్యాన్ని విస్మరించకూడదు. నీ కర్తవ్యాన్ని నువ్వు అర్జునుడు యుద్ధం ఎలా చేశాడో ధర్మ పరిరక్షణ కోసం ఇక్కడ కూడా ప్రచారకర్తలు కానీ, ధర్మ ప్రచారం చేసే వాళ్ళని కానీ, ఒక మహాభారతంలో అర్జునుడు ఎలా యుద్ధం చేశాడో అలా యుద్ధమే చేయాలి. ఆ యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు వెనకడుగు వేయకూడదు. ధర్మం, న్యాయం, కర్తవ్యం అవే గుర్తు రావాలి. ఎదుటివారి విమర్శలు ఎప్పుడు గుర్తు రాకూడదు. ఎదుటివారి విమర్శలు కొల్లలు చేస్తారు. వాళ్ళు చేస్తారని నువ్వు ధర్మాన్ని ప్రచారం చేయడం ఆపుతారా? ఆపకూడదు.